తరచూ మనం వార్తల్లో వింటున్న పేరు. అసలేంటి ఎబోలా వైరస్? ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది? ఈ ఎబోలా వైరస్ సోకిన వ్యక్తి చనిపోతాడా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనికి వ్యాక్సిన్ ఉందా? ఇలాంటి విషయాలు మనకు తెలియజేసేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజారావు, ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ అండ్ మెడికల్ సూపరింటెండెంట్. డాక్టర్ గారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈ మధ్య వార్తల్లో తరచూ వింటూ ఉంటున్నాం ఎబోలా వైరస్ గురించి. అండ్ అది ఇప్పుడు మెడికల్ ఎమర్జెన్సీగా WHO ప్రకటించిందనే వార్తలు కూడా మనం వింటున్నాం. నిజంగా ఈ ఎబోలా వైరస్ అనేది అంత ప్రమాదమా? ఎబోలా వైరస్ అనేది డెఫినెట్గా ప్రమాదమే. ఎందుకంటే దాని మోర్టాలిటీ రేట్ అంటే మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంది. అంటే 50% దాకా ఉంటుంది దాని మోర్టాలిటీ రేట్. మనం కోవిడ్ని తీసుకుంటే అది 1% లెస్ దాన్ 5% వరకు ఉంటుంది. అంటే మనకి అంత తక్కువ మోర్టాలిటీ ఉన్నదానికే ప్రపంచం అంతా వణికిపోయింది. ఇది 50% మోర్టాలిటీ ఉంది కాబట్టి చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం. ఓకే సార్, ఈ మీరు చెప్పినట్టుగా కరోనా టైంలో ఎంతైతే పాండమిక్ సిచ్యువేషన్ వచ్చిందో, ఇప్పుడు ఈ ఎబోలా వైరస్ స్ప్రెడ్ అయినప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందంటారా? అలాంటి సిచ్యువేషన్ రాకపోవచ్చు. ఎందుకంటే ఈ స్ప్రెడ్, మోడ్ ఆఫ్ స్ప్రెడ్ అంటాము. మోడ్ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ కోవిడ్ ఈజ్ డిఫరెంట్ అండ్ మోడ్ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ ఎబోలా ఈజ్ డిఫరెంట్. కోవిడ్ ఏంటంటే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ వల్ల, ఈ గాలి వల్ల అట్లా వ్యాప్తి చెందింది కాబట్టి అది కూడా హై కమ్యూనికబుల్ రేట్ ఉంది దానికి. అంటే దానివల్ల ఎక్కువ చాలా మందికి విత్ ఇన్ నో టైమ్ స్ప్రెడ్ అయింది. ఇది గాలి ద్వారా కానీ లేకపోతే ఎయిర్ బార్న్ ఇట్లా స్ప్రెడ్ అయ్యేది కాదు. సో బాడీ ఫ్లూయిడ్స్ కానివ్వండి అట్లా స్ప్రెడ్ అవుతుంది, కానీ ఎయిర్ బార్న్ కాదు కాబట్టి అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండదు. ఓకే, అంటే ఇప్పుడు ఎబోలా వైరస్ వస్తే మనిషి చనిపోతాడా సార్? 50% వాళ్ళు చనిపోయే అవకాశం ఉంది. కాకపోతే దాన్ని త్వరగా ముందు గుర్తించితే ఆ మరణాలని ఇంకా మనం తగ్గించవచ్చు మామూలుగా. అందుకనే ఎబోలా వైరస్లో 25 to 50% చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయంటారు. సో ఆ లక్షణాలను ముందుగానే గుర్తించి అప్పుడే మనం ట్రీట్మెంట్, సపోర్టివ్ ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేస్తే ఈ మరణాల రేటు ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. లక్షణాలు ఎలా ఉంటాయి సార్ ఎబోలా వైరస్? ఎబోలా వైరస్ లక్షణాలు అన్ని వైరల్ ఫీవర్స్ లాగానే ఉంటాయి, కానీ కొంచెం సివియర్గా, సీరియస్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన వైరల్ ఫీవర్స్లో ఫీవర్ ఉంటుంది, ఇక్కడ హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది, బాడీ పెయిన్స్, మజిల్ పెయిన్స్, సివియర్ హెడేక్, దాని తర్వాత సివియర్ అబ్డామినల్ పెయిన్, వామిటింగ్స్, లూజ్ మోషన్స్ కూడా ఉంటాయి ఇందులో. సో దాని తర్వాత అది సివియర్గా అయినప్పుడు బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ కూడా రావచ్చు. అంటే మోషన్లో బ్లడ్ పట్టడం కానీ, ముక్కులో నుంచి కానీ, తర్వాత పంటి చిగుర్ల నుంచి కానీ ఇట్లా బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ కూడా ఉండొచ్చు. ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది, అంటే మన GITలో. సో ఈ బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ కూడా ఇందులో ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఇక్కడ ఒకవేళ వేరే డిసీజెస్ లైక్ మనకి ఇట్లా హై గ్రేడ్ ఫీవర్ ఉన్న టైఫాయిడ్ కానివ్వండి, లేకపోతే లూజ్ మోషన్స్ ఉన్న డిసెంట్రీ, వీటికి మలేరియా కానీ వీటికి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇవే కాకుండా హెమరేజిక్ ఫీవర్స్ అంటాము, డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్, అందులో కూడా బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఉంటాయి, ఇందులో కూడా బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఉంటాయి. కాబట్టి మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ, డిసెంట్రీ కానీ, లేకపోతే ఎనీ హెమరేజిక్ ఫీవర్ లైక్ డెంగ్యూ, దానికి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఈ ఎబోలాకి. సో ఆ లక్షణాలన్నీ కూడా ఈ లక్షణాలనే కలిగి ఉంటాయి, కానీ కొంచెం సివియర్గా ఉంటాయి. సరే, ఈ ఎబోలా వైరస్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? అంటే ఎబోలా వైరస్లో బేసిక్గా ఫైలోవిరిడే అని ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫైలోవిరిడే ఫ్యామిలీలో ఆర్థో ఎబోలా వైరస్కు సంబంధించిన జీనస్ అన్నట్టు అది. ఆ జీనస్లో మనకి 6 రకాల ఎబోలా వైరస్లు ఉంటాయి. కాకపోతే ఈ 6 రకాల్లో మనకి ఇప్పటివరకు మనకు అనుకున్నది, లేకపోతే ఎపిడమిక్స్, ఈ పాండమిక్స్ ఇంతవరకు వచ్చినాయి 4 రకాలు బేసిక్గా. అంటే 3 రకాలు ఎక్కువగా వచ్చినాయి. అందులో ఏంటంటే ఎబోలా వైరస్, జైర్ ఎబోలా వైరస్ అంటాము, అది ఎబోలా వైరస్ డిసీజ్ కాజ్ చేస్తుంది. దీనికి సంబంధించింది సూడాన్ వైరస్ అంటాము, సూడాన్ వైరల్ డిసీజ్ అంటాము. ఇంకొకటి బుండిబుగ్యో వైరస్. ఈ బుండిబుగ్యో వైరస్ డిసీజ్ ఏదైతే ఉందో ఇదే ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ కన్సర్న్ అయింది. ఇప్పుడు వస్తున్నది ఉగాండాలో కానీ, సూడాన్లో కానీ, అంటే మనకి కాంగోలో ఇప్పుడు మనకి స్ప్రెడ్ అయింది ఏంటంటే ఈ బుండిబుగ్యో వైరస్ అనేది స్ప్రెడ్ అయింది. ఇది కాక ఇంకొకటి థాయ్ ఫారెస్ట్ ఎబోలా వైరస్ అని కూడా ఉంటుంది. బట్ ఇవి చాలా రేర్. అవి మనకి బేసిక్ ఏంటంటే ఎబోలా వైరస్ డిసీజ్, సూడాన్ వైరస్, ఈ బుండిబుగ్యో వైరస్ అనేవి మెయిన్ కారణాలు అన్నట్టు ఇప్పుడు మనకి ఈ రావడానికి. ఇప్పుడు నడుస్తున్న ఇంటర్నేషనల్ కన్సర్న్ ఏంటంటే బుండిబుగ్యో వైరస్కి సంబంధించి. దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్?
యూజువల్గా ఏంటంటే మనకి ఈ 3 వైరస్లు ఇప్పుడు మనం చెప్పిన దాంట్లో ఎబోలా వైరస్కి అయితే కొంతవరకు ట్రీట్మెంట్ ఉంది, వ్యాక్సిన్స్ కూడా వచ్చినాయి. హ్మ్. ట్రీట్మెంట్ అంటే మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని ఉంటాయి. ఓకే. ఆన్సివిమాబ్ అని, హ్మ్. లేకపోతే ఇన్మా బేజ్ అని, ఇన్మా జబ్ అని, ఇవి మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటాము. హ్మ్. అప్పుడు మన కోవిడ్లో కూడా కొన్ని మోనోక్లోనల్ యాంటీబాడీస్ వాడినాము. హ్మ్. అట్లే వీటిలో కొన్ని మోనోక్లోనల్ యాంటీబాడీస్ ట్రీట్మెంట్గా ఉన్నాయి. ఇవి కాక వ్యాక్సిన్లో కూడా 2 రకాల వ్యాక్సిన్స్ వచ్చినాయి మనకి ఎబోలా వైరస్లో. ఓకే. కానీ ఇంకా వేరే ఈ సూడన్ వైరల్ డిసీజ్ కానీ, లేకపోతే ఇప్పుడు బుండు బిగ్యో వేరియంట్కి వీటికి ట్రీట్మెంట్ లేదు, వాటికి వ్యాక్సిన్ కూడా లేదు. అయ్యో! అండ్ స్ప్రెడ్ కానీ, లేకపోతే ఇప్పుడు మరణాలు కానీ ఎక్కువ సంభవిస్తున్నాయి. దానికోసమే ఇది WHO హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అంటే వ్యాక్సిన్ లేదు, ట్రీట్మెంట్ లేదు, స్ప్రెడ్ ఏమో ఎక్కువ అవుతుంది, హ్మ్. మోర్టాలిటీ రేట్ హై ఉంది. ఇవన్నీ ఏంటంటే మోర్టాలిటీ రేట్ హై ఉన్నాయి అన్నీ కూడా లోకల్ స్ప్రెడ్ ఎక్కువ అవుతుంది, కానీ ఈ పాండమిక్ ప్రొపెన్సిటీ తక్కువ ఉంటుంది. అంటే పాండమిక్ అంటే ఏంటి, ఖండాంతరాలు చాలా దేశాలు ఇన్వాల్వ్ అవుతుంది, దాన్ని పాండమిక్ అంటాము. సో హ్మ్. ఆ పాండమిక్ ప్రొపెన్సిటీ చాలా తక్కువ ఉంది. అందులో మన ఇండియాకి వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ ఉన్నాయి. అంటే మనం కొంచెం కేర్ తీసుకోవాలి. అంటే ఓకే. ఇప్పుడు మనం బయట ఆ కంట్రీస్లో ఎక్కడైతే ఎబోలా ఉందో హ్మ్. ఆ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళని మనం అందుకనే ఇప్పుడు ఎయిర్పోర్ట్లో అక్కడ చెక్ చేసి ఎవరికైనా లక్షణాలు కనిపించినా హ్మ్. వాళ్ళని ఐసోలేషన్లో ఉంచటము, ఇటువంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు ఒకవేళ ఇండియాకి వచ్చిందనుకోండి, అంటే ముందుగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే బేసిక్గా ఏదైనా కానీ దాని ఇంక్యుబేషన్ పీరియడ్ 2 నుంచి 21 రోజులు ఉంటుంది. హ్మ్. సో ఆ లక్షణాలు ఎవరైనా కనపడ్డాయి, ఆ ప్రాంతాల నుంచి ఎక్కడైతే ఎబోలా ఇప్పుడు స్ప్రెడ్ ఉందో ఆ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే ఇందాక నేను చెప్పిన లక్షణాలు హ్మ్. కనపడ్డాయి అనుకోండి, హ్మ్. అట్లా కనపడ్డ వాళ్ళని మనం కనీసం 21 రోజులు ఐసోలేషన్లో పెడితే ఆ ఇన్ఫెక్టివ్ పీరియడ్ పోతుంది. ఆహా! సో దాని తర్వాత వాళ్ళు ఇన్ఫెక్షన్ కానీ స్ప్రెడ్ కానీ ఉండదు. ఓకే. సో అదే కాకుండా అటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళల్లో స్ప్రెడ్ ఎట్లా అవుతుందంటే వాళ్ళ బాడీ ఫ్లూయిడ్స్, ఫ్లూయిడ్స్ అంటే వల్ల. వాళ్ళ సలైవా కానీ, వాళ్ళ యూరిన్ కానీ, వాళ్ళ ఫీసిస్ కానీ, వాళ్ళ బ్లడ్ కానీ, లేకపోతే వాళ్ళు ఏదన్నా అంటే హెల్త్ కేర్ వర్కర్సే అందుకనే బాగా రిస్క్ ఉంటారు. వాళ్ళు ఓకే. ట్రీట్ చేసేటప్పుడు వాళ్ళ బాడీ ఫ్లూయిడ్స్ హ్మ్. డైరెక్ట్ కాంటాక్ట్ అయింది అనుకోండి, అంటే హ్మ్. మనకి స్కిన్ మీద ఎక్కడన్నా కట్ ఉన్న మ్యూకస్ మెంబ్రేన్ నుంచి డైరెక్ట్ స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు అది. మరి ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? అందుకనే ట్రీట్మెంట్ చేసుకునేటప్పుడు మనకి పూర్తి ఇది వేసుకోవాలి, అంటే గ్లౌస్ యాప్రాన్. వేసుకోవటము, తర్వాత ఇదివరకు మనం కోవిడ్లో కోవిడ్ వేసుకున్నాం టైంలో వేసుకున్నారు. మొత్తం పీపీ కిట్ వేసుకొని అవును. అట్లా సర్వ్ చేయాలి. తర్వాత సర్వ్ చేశాక మనం దాని డిస్పోజల్ కూడా చాలా కేర్ఫుల్గా చేయాలి, ఎందుకంటే వేరే వాళ్ళకు కూడా అంటే అవకాశం ఉంటుంది. హ్మ్. అదే కాకుండా అక్కడ వాడిన ఇన్స్ట్రుమెంట్స్ కానీ, మెడికల్ ఎక్విప్మెంట్స్ కానీ, వాటిలో కూడా ఆ వైరస్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి హ్మ్. వాటిని కూడా సపరేట్గా డిస్పోజ్ చేయటము, సపరేట్గా స్టెరిలైజ్ చేయటము, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవే కాకుండా హ్మ్. మరణించిన వాళ్ళల్లో కూడా హ్మ్. అంటే చాలా కాలం చాలా మందిలో ఏముంటాయంటే మరణించాక రిచువల్స్, ఆ కస్టమ్స్, దాన్ని బట్టి వాళ్ళ బాడీ ఫ్లూయిడ్స్ కానీ వాళ్ళ ఇది వాళ్ళని అంటే బరీ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఇంకా వేరే విధంగా డిస్పోజ్ చేసేటప్పుడు ఆ బాడీస్ని హ్మ్. అప్పుడు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ డెడ్ బాడీస్ని కూడా చాలా కేర్ఫుల్గా మనము డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది, అంటే క్రిమేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది కోవిడ్ కన్నా ఎబోలా వైరస్ చాలా ప్రమాదకరం అంటున్నారు. అంటే ఎన్ని రెట్లు ప్రమాదకరం అంటారు? అంటే ఇప్పుడు ఈ 50 రెట్ల ప్రమాదకరం అనే చెప్పాలి. ఇప్పుడు అదేంటంటే ఇప్పుడు నంబర్ ఆఫ్ పీపుల్ ఎఫెక్టెడ్ విల్ బి మోర్. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ ఇందులో 1,00,000 మంది ఎఫెక్ట్ అయ్యారనుకోండి కోవిడ్లో, అందులో మనకు మరణాలు 1 to 5% ఉంటారు. హ్మ్. మంచిగా ట్రీట్మెంట్ ఇస్తే లెస్ దాన్ 1% ఉంటారు. హ్మ్. కానీ ఇక్కడ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. హ్మ్. కొన్ని మిలియన్స్ ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి డెత్స్ కూడా అదే రేట్లో ఉంటుంది. ఓకే. కానీ ఎబోలాలో ఎఫెక్ట్ అయ్యే వాళ్ళే తక్కువ, కానీ ఎఫెక్ట్ అయిన వాళ్ళను నీకు 50% చనిపోతున్నారు. సో అంటే నీకు స్ప్రెడ్ అనేది ఫాస్ట్గా కాదు, కానీ హ్మ్. వచ్చిన వాళ్ళలో మాత్రం మార్టాలిటీ ఎక్కువ ఉంటుంది. హ్మ్. అందుకోసమనే వచ్చిన వాళ్ళని చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి, రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. వ్యాక్సిన్ వచ్చిందని చెప్పారు. ఇది మనకి అందరికీ అందుబాటులో ఉండే అవకాశం ఉంటుందా సార్? అంటే బేసిక్గా ఇటువంటి వ్యాక్సిన్స్ అన్నీ కూడా అందరికీ అవసరం లేదు. హ్మ్. ఏదైతే ఎండమిక్గా ఉన్న ఏరియాస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కాంగోలో నడుస్తుంది, అవును. రైట్, ఆ ఏరియాలో మాత్రమే వ్యాక్సిన్, అది కూడా ఎవరైతే రిస్క్ గ్రూప్ ఉంటారో, కాంటాక్ట్స్ ఉంటారో, హ్మ్. లేకపోతే ఆ రిస్క్ గ్రూప్కి హెల్త్ కేర్ వర్కర్స్కి ఇటువంటి వాళ్ళకే వ్యాక్సిన్ ఇవ్వటం జరుగుతుంది, కానీ హ్మ్. అందరికీ వ్యాక్సిన్ అవసరం లేదు. అది ఎవరైతే వల్నరబుల్ గ్రూప్ ఉంటారో వాళ్ళకి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తారు.
అంతేగాని ప్రపంచం అంతా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సార్, ఈ ఎబోలా వైరస్ అనేది జంతువుల నుంచి మనుషులకి స్ప్రెడ్ అయింది అంటున్నారు. ఇది ఎలా జరిగిందంట? అంటే బేసిక్గా ఏ వైరస్ అయినా కూడా, అంటే మనం తీసుకుంటే స్వైన్ ఫ్లూ కావచ్చు, ఉమ్, తర్వాత ఇంతకుముందు వచ్చిన కోవిడ్ కావచ్చు, ఏ వైరస్ అన్నా కానీ ఫస్ట్ అది వైల్డ్ లైఫ్లో ఉంటుంది. ఇప్పుడు రేబీస్ కానీ ఉమ్, వైల్డ్ లైఫ్లోనే ఉంటుంది. అది వైల్డ్ లైఫ్ నుంచి డొమెస్టిక్ యానిమల్స్కి వస్తుంది. ఓ, డొమెస్టిక్ యానిమల్స్ ఈ మనుషులకి చాలా కాంటాక్ట్ దగ్గరగా ఉంటుంది కాబట్టి ఉమ్, ఆ వైల్డ్ లైఫ్లో ఉన్న వైరస్లు అన్నీ కూడా ఇప్పుడు హ్యూమన్లో వస్తున్నాయి. అదిగాక ఇప్పుడు ఏంటంటే డిఫారెస్టేషన్ ఎక్కువ జరుగుతుంది. అంటే ఫారెస్ట్ని కట్ చేయటము, లేకపోతే కేవ్స్లో పరిశోధనలు చేయడానికి అని పోతున్న వాళ్ళల్లో. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది, అడవులు అంతరించిపోతున్నాయి, అడవుల్ని కూడా నరుక్కుంటూ పోతున్నారు. అక్కడ ఉన్న వైల్డ్ లైఫ్ వచ్చి ఊళ్ళకి వస్తున్నాయి ఇప్పుడు, అంటే మనకు దగ్గరగా వస్తున్నాయి వైల్డ్ లైఫ్. ఉమ్, ఇటువంటి కండిషన్స్లోనే మనకి వైల్డ్ లైఫ్ లైఫ్లో ఉన్న వైరసెస్ ఇప్పుడు హ్యూమన్స్కి దగ్గరగా వస్తున్నాయి. తర్వాత ఇంకోటి, ఇంటర్నేషనల్ ట్రావెల్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది ఇప్పుడు. ఉమ్, అవునండి. మనం చూసుకుంటే గ్లోబ్లో ఎక్కడ పెడితే అక్కడ, అంటే ఇవాళ మార్నింగ్ ఎక్కడ ఉంటే రేపు మార్నింగ్ మనం ఎక్కడంటే అక్కడ వేరే ప్రాంతాలకు పోతాం. అంటే డిసీజెస్ కూడా అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతున్నాయి. ఓకే. సో విత్ ఇన్ నో టైమ్ దే ఆర్ స్ప్రెడింగ్ టు వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ, వన్ కాంటినెంట్ టు అనదర్ కాంటినెంట్. అవును. సో ఈ రీజన్స్ వల్ల మనకి ఈ స్ప్రెడ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఏదైనా కానీ వైల్డ్ లైఫ్ నుంచే. ఇప్పుడు ఇది చూసుకుంటే ఫ్రూట్ బ్యాట్ అనేది బ్యాట్స్ నుంచి వస్తుంది యూజువల్గా, అది హోస్ట్. ఉమ్, దాని నుంచి వేరే యానిమల్స్, చింపాంజీస్ కానీ మంకీస్ కానీ ఇట్లా వాటి నుంచి హ్యూమన్కి స్ప్రెడ్ అవుతుంది. ఓకే. సో ఈ రకంగా ఈ స్ప్రెడ్ అనేది ఏదైనా కానీ ఎక్కువ మన చరిత్ర చూసుకుంటే, ఈ వైరల్ డిసీజెస్ చరిత్ర ఏది చూసుకున్నా కానీ దాని ఆరిజిన్ జూనోటిక్, అంటే యానిమల్స్ నుంచి మనుషులకు వచ్చినాయి చాలా వరకు వైరస్. సార్, ఈ ఎబోలా వైరస్ సోకిన వ్యక్తికి ఏ ఆర్గన్స్ ఫస్ట్ దెబ్బతింటాయి? ఇప్పుడు యూజువల్గా మనకి ఒక్కొక్క వైరస్ ఒక్కొక్క ఆర్గాన్ ఎంచుకుంటుంది. మనకి ఇక్కడ ఈ ఎబోలా వైరస్ ఎక్కువ కిడ్నీ మీద, లివర్ మీద చూపిస్తుంది. ఇది నెఫ్రోపతి అని హెపటోపతి అంటాము. అంటే లివర్ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది, దాని నుంచి కోయాగులేషన్ ఫెయిల్యూర్, ఈ బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటుంది. మెయిన్గా ఎఫెక్ట్ అయ్యాయి ఈ రెండు ఆర్గాన్స్. ఈ రెండు ఆర్గాన్స్ నుంచి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటారు. దాని నుంచి ఒక బ్రెయిన్ ఎఫెక్ట్ కావటం, డైరెక్ట్గా కూడా ఈ వైరస్ బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తుంది. మెనింజైటిస్ కానీ లేకపోతే ఎన్సెఫలోపతి అని, ఇవి బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. ఇవన్నీ కలిసి తర్వాత పల్స్, బీపీ పడిపోయి హార్ట్ ఫెయిల్యూర్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇట్లా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్కి దారితీసే అవకాశం ఉంటుంది. అందుకనే మోర్టాలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ పేషెంట్కి ఒక ట్రీట్మెంట్ తర్వాత, అంటే లైఫ్ లాంగ్ ఈ ఏదైతే ఆర్గన్స్ దెబ్బతిన్నాయో లైఫ్ లాంగ్ ఆ ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతాయండి? అంటే యూజువల్గా ఏంటంటే మనకి చాలా వైరల్ డిసీజ్లో ఇంకొక మంచి విషయం ఏంటంటే, ఒక్కసారి రికవర్ అయితే దాని రికవరీ చాలా వైరసెస్లో యాంటీవైరల్ డ్రగ్స్ చాలా తక్కువ వైరసెస్గా ఉన్నాయి ఇప్పుడు మనం చూసే వైరసెస్లో. అవన్నీ కూడా సెల్ఫ్ లిమిటింగ్. కాకపోతే ఆ సపోర్టివ్ ట్రీట్మెంట్ మనం టైమ్లీ ఇచ్చి, ఆర్గాన్ డ్యామేజ్ కాకముందే మనము ఇదై ఇస్తే, ట్రీట్మెంట్ తీసుకుంటే దాని తర్వాత మనకి మార్బిడిటీ, మోర్టాలిటీ, అంటే అది లైఫ్ లాంగ్ క్యారీ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సో ఒకసారి రికవరీ అయితే దట్ రికవరీ విల్ బి ఫుల్. అంతేగాని దానికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం కోవిడ్లో కూడా చూసుకున్నాము. కోవిడ్లో కొన్నిట్లో కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి ఇప్పుడు కూడా, దాన్ని లాంగ్ కోవిడ్ అంటాము. కానీ రికవరీ అయిపోయిన వాళ్ళు చాలామంది మళ్ళీ దానికి సంబంధించిన, ఆ వైరస్కి సంబంధించిన డ్యామేజ్ కానీ అవి కానీ చాలా మందిలో ఏం లేవు, ఓన్లీ కొందరిలోనే ఉంటాయి. అట్లాగే ఈ వైరస్లో కూడా. సార్, ఇలాంటి వైరస్లు రాకూడదు అంటే ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలి? అంటే బేసిక్గా మనకి ఏ వైరల్ డిసీజ్ అయినా కానీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో వాటి సివియారిటీ ఎక్కువగా చూపిస్తుంది. సో ఇమ్యూనిటీ తక్కువగా ఉండటానికి కారణము సరైన ఫుడ్ తీసుకోకపోవటము, ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేకపోవటము, ఎడిక్వేట్ స్లీప్ లేకపోవటము. సో మనం ఏం చేయాలంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. తర్వాత క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. దాని తర్వాత స్లీప్ అనేది ఎడిక్వేట్గా ఉంటే న్యాచురల్ ఇమ్యూనిటీ వస్తుంది. అంతేగాని ఇమ్యూనిటీ కోసం విటమిన్ డి టాబ్లెట్స్ వాడటమో, లేకపోతే బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ వాడటమో ఓవర్ నైట్ వచ్చే ఇమ్యూనిటీ కాదు అది. బేసిక్ ఏంటంటే ఇమ్యూనిటీ మనకు డెవలప్ కావాలంటే బ్యాలెన్స్డ్ డైట్, ఫిజికల్ యాక్టివిటీ అండ్ స్లీప్ ఒకటే ఎడిక్వేట్ ఉండాలి. ఇదే కాకుండా కొన్ని కోమార్బిడిటీస్ ఉంటాయి. డయాబెటీస్ ఉన్నవాళ్ళు డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవటము, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు హైపర్ టెన్షన్ కంట్రోల్ చేసుకోవటము, ఇట్లా వాళ్ళకున్న ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటిని కంట్రోల్లో పెట్టుకోగలగాలి. అలాగే స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఈ డ్రగ్స్ కానీ, ఇటువంటి మాదక ద్రవ్యాల జోలికి పోయిన వాళ్ళలో ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉంటుంది. సో మాల్ న్యూట్రిషన్ ఉన్నా,
తర్వాత ఏమైనా ఎడిక్షన్స్ ఉన్నా, ఏమైనా కోమార్బిడిటీస్ ఉన్నా సరిగ్గా కంట్రోల్ చేసుకోకపోయినా, తర్వాత సమతుల్యమైన ఆహారం తీసుకోకపోయినా, ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేకపోయినా, లేకపోతే ఎడిక్వేట్ స్లీప్ లేకపోయినా ఇమ్యూనిటీ తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని చూసుకుంటే డెఫినెట్గా ఇమ్యూనిటీ అనేది మంచిగా ఉంటుంది. ఇట్లా సమాజంలో ఇమ్యూనిటీ బాగున్నప్పుడు మనకి హెర్డ్ ఇమ్యూనిటీ అంటాం బేసిక్గా. మామూలుగా అంటే డిసీజెస్ ఎక్కువ స్ప్రెడ్ కావు. సో ఈ రకంగా మనం ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకుంటే ఎనీ వైరల్ డిసీజ్ మనకి సోకే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అండ్ డైట్ కూడా చెప్పండి సార్. డైట్ అంటే బేసిక్గా ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ అంటే మనం యూజువల్గా ఏంటంటే తింటే నాన్ వెజ్ బాగా తింటారు, హై ప్రోటీన్ డైట్ అని, లేకపోతే కార్బోహైడ్రేట్ ఫుల్గా తింటారు, లేకపోతే అస్సలు లెస్ కార్బ్ మొత్తానికే తినకుండా ఉంటారు. సో ఇప్పుడు చాలా రకాల డైట్స్ వచ్చినాయి, కీటో డైట్ అని, ఆ డైట్ ఈ డైట్. అటువంటి డైట్స్ అని కాకుండా మనం తీసుకునే దాంట్లో ప్రోటీన్స్ కానివ్వండి, ఫ్యాట్స్ కానివ్వండి, కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా బాడీకి అవసరం. సో ఇవన్నీ డెఫినెట్గా తీసుకోవాలి. వీటితో పాటు ఫ్రూట్స్ కంపల్సరీగా ఉండేలాగా చూసుకోవాలి. వీటి నుంచే మనకు అన్ని విటమిన్స్ కానివ్వండి, లేకపోతే ఈ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ వీటికి సరిపడా వచ్చేది. తర్వాత ఈ నాన్ వెజిటేరియన్కి సంబంధించి నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళలో హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అది కూడా ఎక్సెస్ తీసుకోవద్దు. అంటే మిడ్ నైట్ బిర్యానీలు తిని, లేకపోతే జంక్ ఫుడ్ ఇటువంటివి తీసుకుంటే మాత్రం అట్లా మళ్ళీ ఇమ్యూనిటీ పెరగదు. సో ఆ నాన్ వెజ్ కూడా, ఆ బిర్యానీలు ఏమైనా కూడా ఇట్ షుడ్ బీ ఇన్ ఏ లిమిటెడ్ మేనర్. అట్లా తీసుకుంటే ఆ డైట్ డెఫినెట్గా ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేస్తుంది. సార్, ఈ ఎబోలా వైరస్ లాంటి వైరస్లు రాకూడదు అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? అంటే బేసిక్గా ఎబోలా అనే కాదు, ఏ వైరల్ ఇన్ఫెక్షన్ అనే కానీ ప్రికాషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మనం కోవిడ్ అప్పుడు చూసినాం చాలా ప్రికాషన్స్. అంటే మన పర్సనల్ హైజీన్ అనేది మంచిగా ఉండాలి. అంటే ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్. ఇప్పుడు ఎక్కువగా సర్ఫేసెస్ని హ్యాండ్ ఎక్కడ పడితే అక్కడ ముట్టుకోవద్దు. ఎందుకంటే ఆ సర్ఫేస్లో ఎవరైనా దగ్గు ఉండొచ్చు, తుమ్ము ఉండొచ్చు, ఆడ బ్యాక్టీరియాలు కానీ వైరస్లు కానీ ఉండే అవకాశం ఉంటుంది. అది ముట్టుకొని ఎస్పెషల్లీ మన ఫేస్లో ఉన్న నోస్ కానీ, లేకపోతే మౌత్ కానీ, లేకపోతే ఐస్, వీటిలో మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుంది కాబట్టి వీటిలో ముట్టుకోవద్దు బేసిక్గా. సో హ్యాండ్ వాష్ ఫ్రీక్వెంట్గా చేసుకోవాలి. తర్వాత ఎవరికైనా సిమ్టమ్స్ ఉంటే వాళ్ళని ఐసోలేట్ చేయాలి. మనం కూడా వాళ్ళకి దగ్గరగా ఉండే పరిస్థితి ఉన్నప్పుడు మనం కూడా మాస్క్ పెట్టాలి, వాళ్ళని కూడా మాస్క్ పెట్టుకోమని చెప్పాలి. సో తర్వాత ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇమ్యూనిటీ పెంచుకోవడానికి బ్యాలెన్స్డ్ డైట్, ఫిజికల్ యాక్టివిటీ, ఎడిక్వేట్ స్లీప్, ఈ దురలవాట్లు ఏమీ లేకుండా, తర్వాత ఏమైనా కోమార్బిడిటీస్ ఉంటే వాటిని కంట్రోల్ చేసుకుంటే ఇవే మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్. అదే కాకుండా ఎక్కడన్నా వేరే దేశాల నుంచి, అంటే ఇప్పుడైతే ఎక్కడైతే మనకి ఎండమిక్, ఇదే కాదు ఏ డిసీజ్ అయినా కూడా ఆ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని ఒకవేళ లక్షణాలు ఉంటే మాత్రం వాళ్ళు మన ఫ్రెండ్స్ అయినా మన చుట్టాలైనా ఎవరైనా కానీ కొందరు దాచిపెడతారు లక్షణాలు. అవి అటువంటివి చేయొద్దు. వాళ్ళని ఐసోలేషన్లో పెట్టాలి. ఐసోలేషన్లో ఇంక్యుబేషన్ పీరియడ్, ఒక్కొక్క డిసీజ్కి ఒక్కొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు ఎబోలాకి 2 నుంచి 21 రోజులు. అంతవరకు వాళ్ళని 21 రోజులు అంటే 3 వారాలు వాళ్ళని ఐసోలేషన్లో పెడితే మనకు ఆ సిమ్టమ్స్ ఒకవేళ ఎబోలాకు సంబంధించిన అయినా కానీ వాళ్ళ వరకే ఉంటాయి, వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉండవు. సో ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా. ఇంకొకటి ఏంటంటే ఈ ఎబోలా భయపడాల్సిన విషయం అయితే లేదు. ఎందుకంటే మన కంట్రీకి వచ్చే అవకాశాలు చాలా రేరు. ఒకవేళ వచ్చినా కానీ అది కోవిడ్ లాగా స్ప్రెడ్ కాదు. సో భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఈ ఎబోలా ఎక్కడైతే ఉంటుందో అక్కడనే ఉంటుంది, కానీ తర్వాత ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యి ఊళ్ళు పాకే అవకాశం, లేకపోతే డిస్ట్రిక్ట్స్, లేకపోతే స్టేట్ నుంచి స్టేట్ అట్లా పాకే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి ఎబోలా గురించి భయపడాల్సిన విషయం లేదు. ఇప్పటికే గవర్నమెంట్ కూడా సంసిద్ధత అయ్యి గవర్నమెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది. అది సపరేట్ బెడ్స్ పెట్టడం కానీ, ఐసోలేషన్ వార్డ్స్ పెట్టడం కానీ. కాకపోతే పబ్లిక్ అందరూ కూడా అప్రమత్తంగా ఉంటే వాటిని వాడుకునే అవసరం రాదు. ఎబోలా వైరస్ గురించి పబ్లిక్లో ఉన్నటువంటి డౌట్స్ అండ్ అలాగే వారికి ఉన్న భయాలు, ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు వింటే ప్రతి ఒక్కరు కూడా ఈ డౌట్స్ క్లియర్ అయిపోయి అందరిలోని అవేర్నెస్ వచ్చిందని మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. నమస్తే.